నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ వర్సెస్ ఇరుముడి అన్నట్టుగా ఉంది. కాదు ఆడియన్స్ వర్సెస్ దిల్ రాజు అన్నట్టుగా ఉంది. ఇరుముడి సినిమా రవితేజ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మొన్నటి వరకు చూసుకుంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా వరకు చూసుకున్నా కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయితే ఇచ్చాడు రవితేజ. అసలు ఇంకా రవితేజకి ఒక బ్లాక్ బస్టరు, కనీసం యావరేజ్ సినిమా కూడా ఇంకా వచ్చేలా లేదు. ఆయన సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటే బెటర్, లేదంటే విలన్ రోల్ చేసుకుంటే బెటర్, లేదంటే రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అన్న రేంజ్లో ఆడియన్స్ అయితే విసిగిపోయారు. దానికి కారణం ఏంటో మనకు తెలిసిందే. ఎటువంటి స్టోరీ ఉండదు, డిఫరెంట్ మేక్ ఓవర్ ఉండదు, అదే డైలాగ్స్, అదే స్క్రీన్ ప్లే, అదే స్టోరీ. అసలు ఆయన సినిమాలు చూస్తే అసలు ఏ వేరియేషన్స్ కూడా కనిపించవు, అన్నీ ఒకేలా ఉంటాయి. ఏ సినిమా చూస్తున్నాం అన్నది కూడా మనకు తెలియదు. చాలా సినిమాలు తీశాడు. ధమాకా, మాస్ మహారాజా, భర్త మహాశైలకు విజ్ఞప్తి, తర్వాత ఇలా చాలా సినిమాలు తీశాడు. టైగర్ నాగేశ్వరరావు ఇలా. అయితే ఏ ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఆడియన్స్ కూడా విరక్తి కలిగింది. ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఆయన మేక్ ఓవర్, ఆ కామెడీ ఇవంతా ఒక ఎత్తు అయితే, మనవరాలి వయసున్న హీరోయిన్లతో రొమాన్స్లు, డ్యాన్సులు చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఒక వెగటైతే పుట్టింది ఆడియన్స్కి. దానివల్ల ఇక ఆయన బాక్స్ ఆఫీస్కి కంప్లీట్గా దూరం అయిపోయాడు అన్న రేంజ్లోనే ఉండేది ఆయన స్టామినా. ఇప్పుడు చూసుకుంటే ఇరుముడి సినిమా ఏంటంటే 4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ సినిమా పైన శివ నిర్వాణ డైరెక్టరు, అలాగే రవితేజ అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఆ పోస్టర్ రిలీజ్ చేయడంతోనే సినిమా పైన భారీ హైప్ అయితే వచ్చింది. ఆ హైప్ అన్నది రిలీజ్ రోజు వరకు ఉంది. రిలీజ్ తర్వాత ఇంకా హైప్ అన్నది డబుల్ అయింది. సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి మాట్లాడుకుంటే, బట్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే సెకండ్ హాఫ్లో చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉన్నా కూడా ఆ ఎమోషనల్, ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. ఎమోషన్ పరంగా చూసుకుంటే సినిమా అయితే ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. మరి ముఖ్యంగా రవితేజ, ఆ చిన్న పాప, వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయింది అని కూడా చెప్పొచ్చు. ఇక దానికి తగ్గట్టుగానే మొదటి నుంచి ఉన్న హైపు, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన ఆడియన్స్ రెస్పాన్స్, ఆ టాక్, దీన్ని బట్టి సినిమా 4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, బ్లాక్ బస్టర్ హిట్తో అంతటి కలెక్షన్లు, అంటే ఎక్కడ చూసినప్పుడు కూడా హౌస్ఫుల్ బోర్డులే కనబడుతున్నాయి. హౌస్ఫుల్ బోర్డులు కనబడుతున్నా కూడా ఒక డబ్బింగ్ సినిమా అయిన టాక్సిక్ సినిమా కోసం దిల్ రాజు 75% వరకు ఆ సినిమాకే థియేటర్లన్నీ కేటాయించడం ఆ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఒక డబ్బింగ్ సినిమాకి, అందులోని ఇక్కడ మన రీజనల్ సినిమా, రవితేజ ఏం ఆషామాషి హీరో కాదు. చాలా రోజుల తర్వాత ఆయనకు హిట్ వచ్చింది, పైగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది, ఇండస్ట్రీ హిట్ అనే రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి. అలాంటి సినిమాకి థియేటర్లు తీసేసి ఒక డబ్బింగ్ సినిమాకి ఎలా మీరు థియేటర్లు ఇస్తారు అని చెప్పేసి ఆడియన్స్ బాగా ఫైర్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే, 120 కోట్లు పెట్టి కొన్నాను 2 తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి ఆయన టికెట్ హైక్స్ కూడా తీసుకొచ్చుకున్నాడు. అసలు ఇది ఒక ఫేక్ పబ్లిసిటీ. అసలు ఆయన కొనింది రిఫండబుల్ బేస్ కింద, అంటే ఎంత అమౌంట్ అయితే లాస్ వస్తుందో అమౌంట్ అంతా ఆయనకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. అసలు అంత డబ్బులు కూడా ఆయన కట్టుండాడు. ఎందుకంటే సినిమాకి కలెక్షన్లు వస్తే ఆ డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఎంత అయితే కొన్నాడో మిగతా డబ్బులు ఒకవేళ ఇచ్చుంటే మళ్ళీ ఈయనకు రిటర్న్ అయితే వస్తాయి ఆ డబ్బులన్నీ. సో అలా తీసుకొని ఫేక్ పబ్లిసిటీ చేసి టికెట్ హైక్స్ తీసుకొని మనల్ని ఎరిపప్పలను చేశాడు దిల్ రాజు. సో ఈ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ఒక రీజనల్ సినిమాకి, మన తెలుగు సినిమాకి, సక్సెస్ఫుల్గా బ్లాక్ బస్టర్ హిట్తో రన్ అవుతున్న సినిమాకి థియేటర్లు తీసేసి ఒక డబ్బింగ్ సినిమాకి థియేటర్లు ఎలా ఇస్తామని చెప్పేసి ఆడియన్స్ అయితే ఓ రేంజ్లో వేసుకుంటున్నారు. ట్రోల్స్ అయితే మామూలుగా రావట్లేదు, ఇంకా ఓ రేంజ్లో వస్తున్నాయని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, గతంలో చూసుకుంటే ఇలా చాలాసార్లు చేశాడు ఆయన. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వచ్చినప్పుడు వారి సినిమాని తీసుకొచ్చి, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు వచ్చినప్పుడు లియో సినిమాకి డబ్బింగ్ ఎక్కువ థియేటర్లు ఇచ్చి అలా చాలాసార్లు చేశాడు. ఇంకా నిఖిల్ కార్తికేయ 2 విషయంలో అయితే ఏడ్ చేశాడు. ఈ రచ్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగి ఒక ట్వీట్ అయితే వేశాడు. ఈ ఇరుముడి సినిమాకి సంబంధించి, ఇరుముడి సినిమా హిట్ అయినందుకు రవితేజకి కంగ్రాచులేషన్ చెప్తూనే ఆయన కింద ఒక సెంటెన్స్ అయితే రాశాడు. ఈ సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండగే. ఈ పరిశ్రమ అందరిది, ఏ ఒక్కరిదో కాదు. మనం బతకాలి, ఇతరులను బతికించాలి అని చెప్పేసి ఇండైరెక్ట్గా దిల్ రాజును ఉద్దేశించి ఒక సెటర్ అయితే వేశాడు. బాగుంది, ఇంతవరకు చాలా బాగుంది. అయితే ఇరుముడి సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా గురించి కానీ ఒక ట్వీట్ కూడా వేయలేదు. తర్వాత వచ్చేసి టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతుంటే
75% వరకు థియేటర్లన్నీ దిల్రాజు తీసేసుకుంటాడని రచ్చ రచ్చ జరుగుతుంది సోషల్ మీడియా మొత్తంలో. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రచ్చ జరుగుతూనే ఉంది. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే టాక్సిక్ సినిమా రిలీజ్ కాకముందు నుంచే థియేటర్స్ అన్ని బ్లాక్ చేసి పెట్టుకున్నాడు దిల్రాజు. అసలు దానిపైన ఒక ట్వీట్ కూడా వేయలేదు. ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంటే టాక్సిక్ సినిమా రిలీజ్ అయ్యింది, సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత రెండవ రోజు సినిమా ఈ ఇరుముడి సినిమాకు అలాగే దిల్రాజుకి ఇద్దరికి కలిపి ఒకేసారి ట్వీట్ అయితే వేశాడు. మరి ఈ ట్వీట్ ఏదో ముందే వేయచ్చుగా. ఇంకోటి ఏంటంటే ఈ ట్వీట్ ఇప్పుడు వేశాడు కాబట్టి ఏదో చిరంజీవి థియేటర్స్ ఇష్యూని అసలు సహించడు, భరించడు, ఈ పరిశ్రమ ప్రతి ఒక్కరిదని ఆయన కోరుకుంటాడు, ఇలాంటి మాటలన్నీ కూడా చెత్తపుట్టలు వేస్తే మంచిది. ఎందుకంటే పెద్ద సినిమాకి వీళ్ళు చాలా, అంటే గేమ్ చేంజర్ సినిమా నుండి కూడా ఈ వివాదం అయితే నడుస్తుంది. గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్రాజు. సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంకా ఎంత నష్టాలు వచ్చాయో కూడా, వాళ్ళకి ఎంత పెద్ద బొక్క పడిందో కూడా మనం ఊహించడం కూడా కష్టం. అలాంటి డిజాస్టర్ అయింది ఆ సినిమా. అయితే రామ్ చరణ్ యొక్క రెమ్యునరేషన్ ఆయన తీసేసుకున్నాడు. తర్వాత వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అవ్వడంతో గేమ్ చేంజర్ లాసెస్ అయితే చాలా వరకు పూడ్చుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా 30 to 40% వరకు ఆ లాసెస్ అలాగే ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఆయన శిరీష్ రెడ్డి, అంటే దిల్రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డి వచ్చేసి గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయింది, మమ్మల్ని ఎవడు పట్టించుకోలేదు, కనీసం హీరో ఫోన్ చేసి ఏంటి ఎలా ఉంది అని కూడా మమ్మల్ని అడిగిన పాపాన పోలేదని చెప్పేసి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య వివాదం అయితే జరుగుతుంది. అప్పుడు ఈ శిరీష్ రెడ్డిని దిల్రాజుని విపరీతంగా మెగా ఫ్యాన్స్, మెగా పిఆర్ టీమ్స్ విపరీతంగా ట్రోల్ చేశాయి. దానికి కౌంటర్గా వీళ్ళు ఏం చేశారంటే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే టికెట్ హైక్స్, అదే టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదని చెప్పేసి ఒక రచ్చ రచ్చ చేశారు. అది ఎలాగో మళ్ళీ సద్దు మణిగింది, టికెట్ హైక్స్ తీసుకున్నారు. తెలంగాణలో మాత్రం టికెట్ హైక్స్ అయితే సరిగ్గా రాలేదు. సో దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు ట్వీట్ వేసాడు. కానీ ఏదో థియేటర్స్ అన్నీ తన గుప్పిట్లో పెట్టుకుంటే చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుంది, రవితేజ సినిమాకి అన్యాయం జరుగుతుంది, లేదంటే రవితేజ సినిమా బాగుందని చెప్పేసి ట్వీట్ వేయడం, ఇలాంటివి ఏమీ లేవు. ఇక్కడ ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళది. దిల్రాజు వీళ్ళిద్దరికి పడదు కాబట్టి దిల్రాజుకు కౌంటర్గా ఒక ట్వీట్ వేసాడు అంతే తప్ప ఏదో సినీ పరిశ్రమలో జరుగుతున్న ఈ వివాదాలకి అన్నింటిని నేను పరిష్కరిస్తాను, ఇలా థియేటర్స్ ఒకరి చేతుల్లోనే ఉండకూడదు, అందరూ బ్రతకాలి, మనం బ్రతకాలి, ఇతరులు బ్రతకాలి అనే వర్షన్ అయితే కాదు వాళ్ళది. సో వాళ్ళకి ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా నుంచి వీళ్ళ మధ్య చాలా చాలా రచ్చ జరుగుతుంది. మరి ఇదే ట్వీటు గతంలో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రిలీజ్ అయినప్పుడు, లియో సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చినప్పుడు ఇలాంటి ట్వీట్ ఒకటి వేయచ్చుగా. లేదంటే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ వారిసు సినిమా తీసుకొచ్చి అదే సంక్రాంతి రేసులో నిలబెట్టినప్పుడు ఒక ట్వీట్ వేయచ్చుగా. ఎందుకు వేయలేదు అంటే వీళ్ళు ఆల్రెడీ థియేటర్స్ అన్ని బ్లాక్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకి థియేటర్స్ అన్ని బ్లాక్ చేసుకున్నారు. వాళ్ళకి అవసరం ఏముంది? అవసరమే లేదు. తర్వాత టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే లియో సినిమాకి డబ్బింగ్ థియేటర్లు ఎక్కువ ఇచ్చారు, ఆ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు. సో వీళ్ళ కొరిగేదేంటి? బాలకృష్ణ, భగవంత్ కేసరి సినిమాకి థియేటర్స్ లేకుండా పోయాయి. ఇటు టైగర్ నాగేశ్వరరావు సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లు అలాగే భగవంత్ కేసరికి ఉన్న థియేటర్లు అన్నీ తీసుకొని లియో సినిమాకి ఇచ్చారు. అప్పుడు ట్వీట్ వేయలేదు. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే పెద్ద సినిమాకి అలాగే గేమ్ చేంజర్ విషయంలో వాళ్ళు చేసిన కామెంట్స్, తర్వాత పెద్ద సినిమా రిలీజ్ టైంలో వీళ్ళు అడ్డుకున్నారు కదా, ఆ రెండింటి కౌంటర్గా మాత్రమే చిరంజీవి ట్వీట్ అయితే వేశాడు. అంతే తప్ప ఏదో సినీ పరిశ్రమ పెద్దగా నేను అన్నింటినీ పరిష్కరించేస్తాను, ఇలాంటివి నేను సహించను, భరించను అన్న వేలో అయితే ఈ ట్వీట్ అయితే వేసింది కాదు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.